శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కొట్టదు అని ఎందుకంటారో తెలుసా? ఒకరోజు పార్వతీదేవి చిరునవ్వుతో శివుడిని అడిగింది, ప్రభు, మనుషులు ఎందుకు ప్రతి చిన్న విషయానికి శివుడి ఆజ్ఞ కావాలి అని అంటారు అని అడిగింది. అప్పుడు శివుడు ప్రశాంతంగా అన్నాడు, దేవి, ఈ జగత్తులో జరిగే ప్రతి కదలిక వెనుక ఒక సమయం, ఒక కారణం, ఒక దైవ సంకల్పం ఉంటుంది అని అన్నాడు. అలా చెప్పి పక్కనే నడుస్తున్న ఒక చిన్న చీమను ఉదాహరణగా చూపించాడు. చెట్టు కింద ఒక మనిషి నిద్రపోతున్నాడు. అప్పుడు శివుడు మెల్లగా ఇలా అన్నాడు, ఇప్పుడు ఈ చీమ అతనిని కొట్టకూడదు అని అనగానే చీమ అతని కాలు మీదకి చేరింది, కాని కొట్టలేదు. అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో చూస్తుండగానే శివుడు మరో మాట అన్నాడు, ఇప్పుడు ఆ చీమ అతనిని కొట్టవచ్చు. అదే క్షణంలో చీమ కుట్టింది. అప్పుడు శివుడు మృదువుగా చెప్పాడు, పార్వతి, ఈ లోకం మొత్తం ఒకే శక్తితో నడుస్తుంది. ఆ శక్తి అనుమతి లేకుండా ఆకు రాలదు, చీమైనా కొట్టదు అని. అందుకే భక్తులు నమ్మకంగా అంటారు, శివుడి ఆజ్ఞ లేకుండా చీమైనా కొట్టదు అని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి భక్తి వీడియోల కోసం జేకేతనం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.